హాయ్. హాయ్. ఫర్ యూ. ఓ థ్యాంక్ యూ. నేను చెప్పిన డ్రెస్సే వేసుకొచ్చావా? నీ టేస్ట్ సూపర్ శ్రావణి. థ్యాంక్స్. నా టేస్ట్ ఎలా ఉంది? నీ సెలెక్షన్ అది. మరి ఒకరు చెప్తే మనకు అస్సలు నచ్చదండి. ఏదైనా మనం చూడాల్సిందే, సాధించాల్సిందే. ఓ ఓకే. థ్యాంక్స్. వన్ మినిట్. యా షూర్. సారీ. బంగారం, బాస్తో డిన్నర్ లో ఉన్నా. నీ పాత లవ్ స్టోరీలు అఫేర్లు చెప్పుకు. చ అయినా నాకేమున్నాయి? మనది కూడా చెప్పుకు. అసలు మంది లవ్వే కాదు కదా. బంగారం సర్లే, I'll call you back, okay? Bye. సారీ, అర్జెంట్ కాల్. డాడ్ కాల్ చేశారు యూఎస్ నుంచి. ఓకే. యా. Oh baby, you stare right back. నువ్వు ఎవరినైనా లవ్ చేస్తున్నావా? నేను అదే అడుగుదాం అనుకున్నాను. నేను అడుగుతుంది నీ గురించి. అబ్బే, అంత టైం ఎక్కడ శ్రావణి. కెరియర్, జాబ్, టెన్షన్స్. మరి ఆ ఫోన్ అమ్మాయి ఎవరు? ఎవరు? ఎంతమంది ఉన్నారు ఏంటి? నేను మాట్లాడుతుంది నీ బంగారం గురించి. బంగారం నీకెలా? అయ్యో అదేం లేదు, జస్ట్ ఫ్రెండ్స్. జస్ట్ ఫ్రెండ్ అయితే నాకెందుకు ఫోన్ చేసింది? వాట్, నీకా? మీ లవ్ స్టోరీ మొత్తం చెప్పింది. ఏం చెప్పింది? తనేం చెప్పిందో పక్కన పెట్టు. నువ్వెందుకు దాచాలని చూసావు నా దగ్గర? అయ్యో శ్రావణి, అదేం లేదు. ఇప్పుడు దాకా నువ్వు చెప్తావని వెయిట్ చేశాను. నిన్నెంత నమ్మానో తెలుసా? నువ్వు అనుకున్నట్టు ఏం లేదు శ్రావణి. లేకపోతే ఎందుకు దాచావు? తనెందుకు నాకు ఫోన్ చేసింది? నా నడుము గురించి ఏం వాగావు? శ్రావణి, శ్రావణి. ఇలా చేసావేంటి? జోక్ చేసే మ్యాటర్ ఇది. ఫ్రెండ్ అయినా నువ్వు? కాదు. ఇంకా డౌటా? ఏయ్, మనం ఫ్రెండ్స్ అన్నావుగా. నువ్వు అప్పుడు లవ్ అన్నావుగా. అదంతా అయిపోయింది కదా. ఎప్పుడు ఏమైపోతుందో తెలియదురా నీకు. నీకు బుద్ధి పుడితే లవ్వా లేదా ఫ్రెండ్షిప్పా? నువ్వేదంటే దానికి నేను ఓకే అన్నాలా? నా పరిస్థితి తెలుసు కూడా నువ్వు ఇలా అంటే. ఏంట్రా తొక్కలో పరిస్థితి? ఆ అమ్మాయిని ప్రేమించి నీకెలా షిఫ్ట్ అవను? నన్ను ప్రేమించి ఆ అమ్మాయికి షిఫ్ట్ అవ్వలేదు. అప్పుడు నిన్ను శృతి అనుకున్నాను. ఓకే, నన్ను పక్కన పడేసి శృతి దగ్గరికి వెళ్ళావు. అక్కడ ఓకే అయిందా? బెడిసి కొట్టింది. అప్పుడైనా మూసుకొని నా దగ్గరికి రావచ్చు కదా. ఖుషి ఇంటర్వెల్ సీన్ అని నీ బాస్ దగ్గరికి వెళ్ళావు. సౌండ్ రావట్లేదేంటి? తను కాదంది కాబట్టి నీ దగ్గరికి రావడం కరెక్ట్ కాదనిపించింది. ఎందుకు కాదు? ఎందుకంటే ఏం చెప్తాం? నేను చెప్పనా? నీ బాస్ అంటే నీకు మోజు, అందుకే అటెళ్ళావు. ఇప్పుడు చెప్తా విను. నీకది జరగనివ్వను. ఆల్రెడీ పెట్టావుగా పెంట. అది నథింగ్. నన్ను చంపేవే, చంపే. అమ్మో, మరి నా ఎంటర్టైన్మెంట్? ఓ పని చేయవే, నువ్వు చచ్చిపో. నీ బాస్ తో లవ్ స్టోరీ అయిపోయింది అనుకుంటున్నావా? రేపు అట్నుంచి ఇస్తాగా నీకు ఇంకో ట్విస్ట్. తను కాదందని నీ దగ్గరికి రావడం కరెక్ట్ కాదు అన్నాడు. కార్తీక్ నీకు చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు. ముసుకో, పడితే తెలుస్తుంది నీకు. వాట్ నాన్ సెన్స్ ఇస్ దిస్ కార్తీక్? ఫోన్ చేసి వార్నింగ్ ఇస్తుంది. ఇప్పుడు అర్థమైందా దాని పిచ్చి నీకు? నాకెందుకు మీ గొడవ? మీరు చూసుకోండి. నేను జాబ్ నుంచి తీసేయాలంట. కాదంటే రౌడీల్ని పంపించి చంపించేస్తుందంట. దానికంత సీన్ లేదు. చిన్నపిల్లల మెంటాలిటీ. నేను చేసిన ఏదో పనికి పిచ్చిదైపోయింది. నిజంగా పిచ్చిదా? పిచ్చాసుపత్రుల మీదొట్టు. నాకెందుకు ఈ టార్చర్? నీకు నాకు మధ్య ఏదో ఉందని దాని డౌట్. అంటే మన మధ్య ఏం లేదా? ఏముందండి దాని ఫేస్. ఏం లేదా మన మధ్య?
ఉందా? అడగకూడదు, తెలుసుకోవాలి. అడిగి తెలుసుకోవడం బెటర్ అని. ఆడపిల్ల మనసుని అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలి. అంతకన్నా బుద్ధి తక్కువ పని ఇంకోట్లేదు. చెప్తే ఫాలో అయిపోతాను. ఆ, నేను ఆ, నిన్ను ఆ, 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 నిన్ను నీ బంగారం. ఇటివ్వు. ఉండు, నేను చెప్తా. హలో, ఏంటి నీ గొడవ? నేను కార్తీక్ ని వదలను. నాకు కార్తీక్ మధ్య అఫేర్ నడుస్తుంది. ఏం చేసుకుంటావో చేసుకో. ఎస్, ఐ లవ్ హిమ్ వెరీ వెరీ మచ్. పెట్టివే ఫోన్. అయ్యయ్యో, చెత్తగా వాగేశా. చక్కగా ఉంది. ఏమనుకుంటుందో. గంగలో దూకమను. అయినా అబద్ధమేగా చెప్పాను. నిజం చేద్దావా? నువ్వేం ఫీల్ అవ్వలేదు కదా? అస్సలా. బాబోయ్, రేపు కాన్ఫరెన్స్ కోసం వికారాబాద్కి వెళ్ళాలి. ఏం చేయదు కదా? దాని బొందా. లేదంటే నిన్ను తోడుగా రమ్మందాం అనుకున్నాను. ఎక్కడికన్నావు? వికారాబాద్. ఓ షిట్. వికారాబాద్ ఆ రూట్ అయితే ఏమన్నా చేయొచ్చు, ఎందుకంటే ఫారెస్ట్ రూట్ డేంజరస్ గా ఉంటుంది. ఒక్కదానివే అంటే మై గాడ్, ఇప్పుడేం చేయాలి? రమ్మంటే వస్తా. ఓ థ్యాంక్ గాడ్. థ్యాంక్ యూ సో మచ్. సేమ్ టు యూ. థ్యాంక్ యూ. హలో బంగారం, నీకు థ్యాంక్స్ చెప్దామని చేశాను. దేనికి? నన్ను తగులెడదామని నువ్వు నిప్పెడితే నేను దాంతో సిగరెట్ వెలిగించేసుకున్నానుగా. పాపం మా బాస్ నీకు చాలా గట్టిగా ఇచ్చేసినట్టుందిగా. నా టార్చర్ తట్టుకోలేక అది అలా వాగింది. కావచ్చు, కానీ అది రేపు నిజం చేసే ఛాన్స్ నాకు దొరుకుతుందిగా. మేమిద్దరం ఒంటరిగా కారులో లాంగ్ డ్రైవ్, ఫారెస్ట్ రిసార్ట్ లో ఒక రాత్రంతా స్టే. అక్కడ ఏమైనా జరిగిపోవచ్చుగా. నేను చూస్తానుగా. ఎలాగా? చెప్తే జాగ్రత్త పడిపోతావుగా. జస్ట్ వెయిట్ అండ్ సీ. హలో 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 హలో. అయినా ఎలా గెస్ట్ ఎలా గెచ్చేస్తుంది వికారాబాద్ ఫారెస్ట్ అని? ఫారెస్ట్ రిసార్ట్ అని చెప్పాను రా. ఫారెస్ట్ అంటే వికారాబాదేనా? ఏ అండమాన్ అనుకోవచ్చు కదా. రోడ్డు మీద లాంగ్ డ్రైవ్ చేసుకుంటూ ఎవడన్నా అండమాన్ వెళ్తాడ్రా? చెత్త. ఓహో, కమిటీ అయిపోయావా? మరి అయినా నువ్వు ఎక్కువ ఆలోచిస్తావురా. లేదరా బాబు, దాని కాన్ఫిడెన్స్ చూడాలి. జస్ట్ వెయిట్ అండ్ సీ అంట. సింపుల్ సొల్యూషన్ పెట్టుకుని ఏంట్రా నువ్వు కూడా? రేపు వికారాబాద్ అని కాకుండా ఏ పటాన్చేరో గంటిపేట అని చెప్తే ఎలా ఉంటది? మళ్ళీ కొట్టాడు. ఏంటి నాన్న, పటాన్చెరుకి వెళ్ళాలా? నేను వెళ్తుంది కూరగాయలు కొనడానికి కాదరా, ఆఫీస్ కాన్ఫరెన్స్ మీటింగ్. నాకు ఒకటి అనిపిస్తుందిరా, నీ బంగారం అటాక్ కోసం వెయిట్ చేయకుండా మనమే స్ట్రాంగ్ అటాక్ చేస్తే ఎలా ఉంటది? సూపర్ రా. నీ వల్ల అవుతుందా? నేనైపోతా. నీకు ఎలా అనిపించిందా? ఆ, రే, ఆ పొట్టిదాని పిక్కలు చూశాను రా. ఓరి కాంట్రవల్లి కండు, అది కానీ కొట్టిందనుకో టికెట్ లేకుండా డైరెక్ట్ గా ఎర్నాకుళమే. మరి ఎలా రా? ఆ, నాకు తెలిసిన కక్కర పిక్కర రావినోతలు గాడు ఒకడు ఉన్నాడు. ఆ అమ్మాయి మీదకి ఆయన వదులుతా. ఆ, కానీ సీరియస్ గా చెప్తున్నాను, నో టచింగ్, ఓన్లీ వార్నింగ్. గజ గజ ఉరికించేస్తాడు. ఏంటి గట్లా చూస్తున్నావు? పెళ్లి కట్టాల్సింది నేనే కదా. నువ్వే దొరికినావు ఈరోజు బకరాగానివి. ఏంటి పెద్ద డాన్ అంటున్నావు? డెన్ లేదా? అన్న గన్నుడని వాడాడు, ఏ 2 కట్టలేడు. రెంట్ కట్టలేడా? అసలు మీ వాళ్ళు జరిగే పనేనది? కాల వేల చెయ్య తల. మాలిషోడితో మారుతున్నట్టుంది. ఇగో కొట్టడాలు నరకడాలు లేవు, కళ్ళు పెద్ద చేసి బెదిరించాలంతే. వస్తే అంతే కదా, దానికి అన్న అవసరం లేదు. అన్న పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి తీసుకొని నా ఫేస్ ముందు పెట్టినాం అనుకో, ఎవడైనా సరే జడుచుకొని చేస్తాడు. లేడీస్ అండ్ జెంట్మెన్, ఇక్కడ లేడీస్ ఎవరు లేరే? నాకు నీలో ఇద్దరు కనిపిస్తున్నారు. ఆహా, ఒక్కసారి చెవులు కళ్ళు గట్టిగా మూసుకో. చెవులు కళ్ళు గట్టిగా మూసుకోమంటారు. కంప్లీట్ వాడేది. కస్టమర్ ముందు నా పరుగు తీస్తావరా? నీకుంటే కదా. హలో, ఇట్లాంటి బేరం దొరుకుతా మనకి? దొరకదు. చూడమ్మా, చెప్పమ్మా. బెదరగొట్టాలా? ఆధారగొట్టాలి. ఖర్చు అవుద్ది. ఎంత?
పాతిక 50 ఇస్తా. పాతిక కంటే 50 ఎక్కువ. 4 రేట్లు ఎక్కువ. డన్. ఎరా గుర్తుపట్టావా? సారీరా, నేను టీవీ సీరియల్స్ చూడు. అప్పుడు సెల్లే కదరా, ఇప్పుడు ఈ పిల్లని తీసుకెళ్తా, ఎలా గుర్తుపట్టవో చూస్తా. రేయ్, నీ గుర్తింపు ఇంకా రావాలంటే ఓ చిన్న పందెం వేసుకుందావా? ఆఫ్ కోర్స్, నీకు దమ్ముంటేనే. ఏంటి? ఏ సెల్ తాకడం వల్ల నీకు సిల్లెడిపోయిందో దాన్నే మళ్ళీ వాడదాం.